మొన్న ఒక 20 ఏళ్ల జంజట్ కుర్రాడు చాలా రోజులు కష్టపడి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యి జాబ్ రాకపోతే చివరికి ఒక షాపింగ్ మాల్ లో సేల్స్ సెక్షన్ లో జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ మేనేజర్ కొంచెం కోపిస్టి, జీతం కూడా టైంకి ఇవ్వకుండా 1 మంత్ అయిపోయినా ఇంకో 1 మంత్ తర్వాత శాలరీ పే చేసేవారంట. చాలా దారుణం. అలా ఫస్ట్ టైం అతని శాలరీ ఎస్బీఐ అకౌంట్ లో పడింది అని మెసేజ్ వచ్చిందంట. అయితే ఏటీఎం నుంచి ఎంత డ్రా చేయొచ్చు అనే డౌట్ లో పడ్డాడు. మరి మీకు కూడా ఆ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా అండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేద్దాం అనుకుంటే డైలీ లిమిట్స్ అలానే వాటికి ఛార్జెస్ ఎలా పడతాయి అంటే, ఇది నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ అండి. ఈ కార్డ్ తో ఎస్బీఐ ఏటీఎం నుంచి 1 డేలో మినిమం 100 రూపీస్ నుంచి మాక్సిమం 40,000 రూపీస్ వరకు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఎస్బీఐ ఏటీఎం లో మనీ లేకపోతే మనం ఏం చేస్తామంటే అర్జెంట్ గా మనీ రిక్వైర్మెంట్ ఉంటే పక్కనే ఉన్న ఇంకేమైనా ఏటీఎంస్ ఉన్నాయా అని చెక్ చేసి అందులో నుంచి క్యాష్ విత్డ్రా చేస్తూ ఉంటాం. అలా పక్క బ్యాంక్ ఏటీఎంస్ లో విత్డ్రా చేస్తే గనక ఒక ట్రాన్సాక్షన్ కి 10,000 రూపీస్ వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు అండి. అంటే మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీరు ఎస్బీఐ ఏటీఎం కార్డ్ హోల్డర్ అండి. ఇప్పుడు మీరు అదర్ బ్యాంక్ ఏటీఎంస్ లో ఒక ట్రాన్సాక్షన్ కి 10,000 రూపాయలు చొప్పున 4 ట్రాన్సాక్షన్స్ కి గాను 40,000 రూపీస్ వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అదే అదర్ బ్యాంక్ ఏటీఎం కార్డ్ హోల్డర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ఎస్బీఐ ఏటీఎం కు వచ్చి మనీ విత్డ్రా చేద్దాం అనుకుంటే కనుక అప్పుడు కూడా వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ కి 10,000 రూపాయల వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ లిమిట్ కార్డ్ టు కార్డ్ చేంజ్ అవుతుందండి. అదే మీ దగ్గర ఎస్బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఉంటే 50,000 రూపాయల వరకు, అదే ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డ్ ఉంటే గనక 1,00,000 రూపాయల వరకు ఒక డేలో క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. మరి ఒక మంత్ లో ఎస్బీఐ ఏటీఎం కార్డ్ హోల్డర్స్ ఎన్నిసార్లు ఫ్రీగా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు అంటే, ఇది మీరు బ్యాంక్ లో మెయింటైన్ చేసే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ బట్టి ఇది డిసైడ్ అవుతుందండి. అంటే మీకు ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులో మీరు ఎవ్రీ మంత్ యావరేజ్ గా మెయింటైన్ చేసే లిమిట్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనేది డిసైడ్ అవుతుందండి. అలా ఒక మంత్ లో ఫ్రీగా ఫైనాన్షియల్ అలానే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కలిపి ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం లో అయితే గనక మీరు క్యాష్ విత్డ్రా చేస్తే మీకు 10 ట్రాన్సాక్షన్స్ వరకు మీరు ఫ్రీగానే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ కార్డ్ తో రోజుకి 40,000 రూపాయల చొప్పున 10 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ కాబట్టి 4 లాక్ రూపీస్ వరకు కూడా నెలకి ఫ్రీగానే విత్డ్రా చేసుకోవచ్చు. అదే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయ్యుండి వేరే బ్యాంక్ ఏటీఎంస్ లో అది కూడా మీరు 6 మెట్రో సిటీస్ అలానే నాన్ మెట్రో సిటీస్ లో గానీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 1 లాక్ లోపు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అయితే గనక ఫ్రీ అనండి. అంటే అదర్ బ్యాంక్ ఏటీఎంస్ లో ఒక ట్రాన్సాక్షన్ కి 10,000 రూపాయలు చొప్పున 5 ట్రాన్సాక్షన్స్ కి 50,000 రూపీస్ వరకు ఒక నెలలో క్యాష్ విత్డ్రా ఫ్రీగానే చేసుకోవచ్చు. అంటే మీరు ఎస్బీఐ కస్టమర్ అయ్యుండి ఎస్బీఐ ఏటీఎం లో నెలకి 4 లాక్ రూపీస్ వరకు, అదే ఎస్బీఐ కస్టమర్ అదర్ బ్యాంక్ ఏటీఎంస్ లో క్యాష్ విత్డ్రా చేస్తే 50,000 రూపాయల వరకు ఫ్రీగానే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఫ్రీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటితే అప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి ఒక ట్రాన్సాక్షన్ కి ఎస్బీఐ ఏటీఎం లో 15 రూపీస్ ప్లస్ జిఎస్టీని పే చేయాల్సి ఉంటుంది. అదే అదర్ బ్యాంక్ ఏటీఎంస్ లో లిమిట్ దాటితే అదేనండి అన్ని మేజర్ 6 మెట్రో సిటీస్ లో గానీ అదర్ బ్యాంక్ ఏటీఎం సెంటర్స్ లో గానీ ఒక ట్రాన్సాక్షన్ కి 21 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే గనక ఛార్జ్ చేస్తారండి. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే గనక, అంటే మీరు డొనేషన్స్ లాంటివి ఏమైనా చేస్తే అది కూడా ఎస్బీఐ ఏటీఎం లో చేస్తే గనక మీకు ఎటువంటి ఛార్జ్ లేదండి. సో మీరు ఫ్రీగానే డొనేషన్స్ అయితే చేయొచ్చు. అదే అదర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే గనక అదేనండి డొనేషన్స్ సర్వీస్ కాకుండా ఇంకా ఏవైతే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ లిమిట్ దాటిన తర్వాత ఎస్బీఐ దగ్గర ఎటువంటి ఛార్జ్ కూడా వీటికి ఛార్జ్ చేయట్లేదు. అదే మీరు అదర్ బ్యాంక్ ఏటీఎం లో డొనేషన్స్ కి కాకుండా అదర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక మీకు 10 రూపీస్ జిఎస్టీని ఛార్జ్ చేస్తారు. మీకు ఎస్బీఐ లో క్యాష్ విత్డ్రా కోసం నేను చాలా వీడియోస్ చేశానండి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను, ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 అవర్స్ కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్,
టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన గానీ బై నౌ పైన గానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటిలో వేటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి.